turning this bag. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి ఈ వ్లాగ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ అయితే వచ్చేసింది. సో మేము ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అనేది ఫుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇక్కడ మా కిడ్స్ అండ్ మా హస్బెండ్ అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చేసారనమాట. సో పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చినవి, వాళ్ళకి నచ్చిన బ్యాండ్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వచ్చి ఫస్ట్ అయితే ఇక్కడ మా పెద్దోడు వాడి ఫ్రెండ్ అనమాట. వీడొచ్చేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి వీడి బెస్టీ. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. సో ఇద్దరు బెస్ట్ అనమాట. అలా ఫస్ట్ ఇలా వాడి బెస్ట్ ఫ్రెండ్ తోటి అయితే ఫ్రెండ్షిప్ డేని స్టార్ట్ చేశాడనమాట. సో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, సో వాళ్ళనైతే మనం ఎప్పటికీ మర్చిపోలేము కదా. అలాంటి ఫ్రెండే వీడైతే. సో వాడు చైల్డ్హుడ్ నుండి కనెక్ట్ అయిన వాడు ఫస్ట్ కాబట్టి. అండ్ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ మొత్తం బెంచ్ మేట్స్ వీళ్ళు. సో ఫుల్ అటాచ్డ్ అనమాట ఇద్దరు, అంత బెస్టీగా ఉండేది. అండ్ మా పెద్దోడు ఎక్కడికి వెళ్తే వాడి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాడు మా చిన్నోడికి ఫ్రెండ్స్ అనమాట. అంతే వాళ్ళు ఫ్రెండ్స్ కావాల్సిందే ఇంకా. సో వీడు కూడా మా పెద్దోడు ఫ్రెండ్కే టై చేసేస్తున్నాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్. అండ్ ఎప్పుడైనా సరే ఏ ఫ్రెండ్షిప్ డేకి అయినా సరే సో వీడు కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసి వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు. తమ్ముళ్ళు ఉంటే ఇలానే ఉంటుంది కదా, అన్న ఫ్రెండ్స్ అందరు తమ్ముడికి ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేసుకుంటున్నారు. అదేంటి అని అనుకోవచ్చు. సో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఏం చేసినా ఫస్ట్ బ్రదర్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ఇంట్లో ఉంటారు చూడు, వాళ్ళే బెస్ట్ ఫస్ట్. ఎందుకంటే 24/7 కలిసి ఉండేది వాళ్ళే. సో కొట్టుకున్నా తిట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫ్రెండ్స్గా బాగుంటారు కదా. సో అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ డేని వీళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? అందుకే ఎవ్రీ ఫ్రెండ్షిప్ డేకి వీళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో బ్యాండ్స్ ట్రై చేశాక ఇలా క్యూట్గా హగ్ చేసుకుని ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసుకుంటుంటే చాలా క్యూట్ అనిపించారు నాకైతే ఇద్దరు. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకోవాలా ఏంటి, ఫ్యామిలీతో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దోడి ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే టై చేస్తున్నారు. చెప్తాను నువ్వు సెకండ్ ఏంటి ఊరికినా ఏంటి అకేషన్ ఏంటి? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనుకోరా. అండ్ ఇదొక క్యూట్ మూమెంట్. మా చిన్నోడైతే మార్నింగ్ లేచినప్పటి నుండి మమ్మీ నేను బ్యాండ్ వేస్తా అనేసి నాకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేశాడు. క్యూట్ అల్లరి పిడుగు వీడైతే అసలు ఎంత కోపంలోనూ ఐస్ చేసేస్తాడు మమ్మల్ని వాడు అల్లరితో. అండ్ మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఇంట్లో అయిపోయాక మేమైతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో రాగానే మా వాడైతే ఊయల స్టార్ట్ చేసేసాడు.
అండ్ మేము వచ్చేసరికి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. సో వీడు వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు అనమాట. వీడు మా పెద్దోడికి ఉన్న అటాచ్మెంట్ని అయితే మనం మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఫ్రెండ్షిప్ అనమాట అసలు. సో ఇంకెవ్వరు అవసరం లేదు వీళ్ళకి, వీళ్ళిద్దరు ఉంటే చాలు, అంత ఫ్రెండ్షిప్ వీడిది. సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటే ఇలా ఉంటారా అనేసి అనిపిస్తుంటది. బట్ అలా కూడా రేర్ ఉంటారు. వీళ్ళు ఎంత అటాచ్డ్ అంటే అసలు అంత ఇంకా చెప్పలేము. సో ఇక్కడ మా చేసుకున్నారు. వీళ్ళు కలిస్తే ఇలా ఉంటుంది అనమాట అల్లరి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మా పెద్దోడు ఉండే మా అక్క వాళ్ళ బాబు కలిస్తేనైతే అడ్డు అదుపు ఉండదు అల్లరికి అయితే. ఇంకా ఏది చేసినా ఇద్దరు, అది రైటే కానీ రాంగే కానీ అన్నట్టు మంచిగా అనుకొని చేసేస్తూ ఉంటారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావ గారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మా బాబు మా అక్క వాళ్ళ బాబు ఎందుకంటే వీళ్ళ నుంచి వచ్చిందని చెప్పచ్చు. కో బ్రదర్స్ ఇంత ఫ్రెండ్లీగా ఉండడం అయితే నేను వీళ్ళనే చూస్తాను. బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళైతే. వచ్చింది ఇంతవరకు ఫ్రెండ్షిప్ డే లేదు, ఏమేమో సీక్రెట్గా అన్ని దాచిపెట్టుకుంటుంది మా అక్క. హాయ్ సాన్వి. హాయ్ సాన్వి. ఇదిగోండి టీ పెట్టి టీ తోటి మమ్మల్ని తృప్తి పరుస్తుంది కదా. సో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుని టీ తాగేశాక మేమైతే ఈవినింగ్ టైంలో మా అక్క వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి క్లబ్ హౌస్ ఉంది, సో కొంచెంసేపు అలా స్పెండ్ చేద్దాం అన్నట్టు క్లబ్ హౌస్కి అయితే వచ్చాము. గర్ల్ మిల్కీ వైట్ కాయిన్స్ బ్లాక్ అంటే ఇప్పుడు బ్లాక్. ఇక్కడైతే ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి ఉంటాము. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడామన్నమాట. అండ్ ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఏం లేదు ఇంకా పైకి కిచెన్ ఆటోలో అందులోకి చెయ్యొద్దు, కిచెన్ ఆటోలో అదే కదా చెప్పేది. ఏం లేదు బిల్డింగ్ ఏ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నోడు అండ్ వీడు చెప్పాను కదా మా అక్క వాళ్ళ బాబు మా పెద్దోడు ఫ్రెండ్స్ అంటే మా చిన్నోడికి ఇది అనమాట. సో ఏం చేయాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ఇదే భరిస్తూ ఉంటుంది వాడిని. సో వీళ్ళు మేము వచ్చేసరికి సో ఇది వచ్చాక మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీడికి ఇది ఉంటే చాలు వాళ్ళ అక్క తమ్ముళ్ళ సిస్టర్స్ అందరికి అక్కలందరికీ తెలుసు కదా ఎలా ఉంటుంది అనేసి, అలా ఉంటుంది. క్యూట్ బాండ్ వీళ్ళది. అండ్ వీడి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా దానికి కట్టేటప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో. క్లబ్ హౌస్లో ఫుల్గా ఆడుకొని అలసిపోయి వచ్చాము. కాస్త రిలాక్స్ అయ్యాక ఇక్కడైతే నేను మా అక్క కలిసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆలూ బజ్జీ అండ్ పకోడీ. అండ్ మేమిద్దరం కలిస్తే మాత్రం కంపల్సరీగా ఏదైనా ఒక ఫుడ్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. చిట్ చాట్ చేసుకుంటూ టైంపాస్. ఒకరు వంట చేయాలి ఒకరు కూర్చోవాలి అనేది కాదు,
ఇద్దరము కంపల్సరిగా ఇలా చిట్ చాట్ చేసుకుంటూ టైం పాస్కి మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. మీలో కూడా సిస్టర్స్ ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదే కాదు, మేము కలిసిన ప్రతిసారి ఆడుకున్నా ఏం చేసినా ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ పకోడీ చేస్తూ బజ్జీలు వేస్తూ మేము తినుకుంటూ మా పిల్లలకు కూడా ఇచ్చేసాము. అండ్ ఫైనల్గా ప్రిపరేషన్ అయిపోయాక ఇక్కడైతే మేము కపుల్స్ కూర్చొని తింటూ చిట్ చాట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్లీ ఇవి మా సెలబ్రేషన్స్ అయిపోయాక మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అందరికీ బాయ్ చెప్పేసి అయితే. సో ఫ్రెండ్స్ తోటే కాదు, ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి, ఇంకా ఫన్ ఉంటుంది. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా మేము వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.